ఉద్యమానికి ఊతంగా నిలిచిన జిల్లా, పార్టీ జెండాని నిలబెట్టిన కిల్లా, రాజకీయంగా దిశానిర్దేశం చేసిన ఉద్యమగడ్డ. కలిసొచ్చిన జిల్లా నుంచే పార్టీని మళ్లీ పరుగులు పెట్టించాలనుకుంటున్నారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికలయ్యేదాకా కరీంనగర్లోనే మకాం పెట్టబోతున్నారు. అక్కడి నుంచే పార్టీ ప్రచారాన్ని పర్యవేక్షించబోతున్నారు. ఉత్తర తెలంగాణపై గురిపెట్టి ఫిబ్రవరి 1st వీక్లో మంత్రాంగాన్ని మొదలు పెట్టబోతున్నారు గులాబీ బాస్. కరీంనగర్లోనే కేసీఆర్ మకాం, అక్కడి నుంచే ఎన్నికల వ్యూహం. సెంటిమెంట్ జిల్లా గట్టెక్కిస్తుందా? కలిసొచ్చిన జిల్లా నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించాలనుకుంటున్నారు కేసీఆర్. అక్కడే మకాం వేసి చక్రం తిప్పాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కరీంనగర్ జిల్లా ప్రజలు ఆ పార్టీని ఆదరించారు. ప్రతి ఎన్నికల్లో పట్టం కడుతూ వచ్చారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించింది కరీంనగర్ జిల్లా. అందుకే కేసీఆర్ కి కరీంనగర్ అంటే సెంటిమెంట్. ఆమరణ నిరాహార దీక్ష, ఇతర కార్యక్రమాలు అక్కడి నుంచే ప్రారంభించారాయన. తీగలగుంటపల్లిలో ఉత్తర తెలంగాణ భవన్ ఉంది. ఈ భవన్ కేంద్రంగానే అప్పట్లో కేసీఆర్ ఉద్యమం నడిపారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ జిల్లా నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2019లో కరీంనగర్ ఎంపీ సీటుతో పాటు ఉత్తర తెలంగాణలోని 3 ఎంపీ సీట్లను బీఆర్ఎస్ కోల్పోయింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో అనుకున్న సీట్లు సాధించలేకపోయింది. దీంతో ఉత్తర తెలంగాణపై మరోసారి పట్టు సాధించేందుకు కరీంనగర్ జిల్లాని ఎన్నుకున్నారు బీఆర్ఎస్ అధినేత. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడి నుంచే వ్యూహరచన చేయాలనుకుంటున్నారు. ఎన్నికలు పూర్తయ్యేదాకా తీగలగుంటపల్లిలోనే ఉండబోతున్నారట కేసీఆర్. అక్కడి నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. అందుకోసం రూట్ మ్యాప్ కూడా రెడీ చేస్తున్నారు. కరీంనగర్లోనే ఉండి ఎన్నికల ప్రచారానికి వెళ్తే విజయం సాధించవచ్చన్న సెంటిమెంట్ కూడా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలోనే బీఆర్ఎస్ కొన్ని సీట్లు గెలిచింది. ఈ ప్రాంతంలో గులాబీ పార్టీకి 7 సీట్లు వచ్చాయి. మెజారిటీ ఎంపీ సీట్లే టార్గెట్ గా ఉత్తర తెలంగాణపై కార్ పార్టీ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం, ఉత్తర తెలంగాణ జిల్లాలో బీజేపీ బలపడుతుండటంతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది బీఆర్ఎస్. కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్ ఎంపీ స్థానాల్లో ఈసారి త్రిముఖ పోరు ఉండే అవకాశాలున్నాయి. ఓటింగ్ శాతం మరింత పెంచుకుంటే గెలవగలమన్న ధీమాతో ఉందట గులాబీ పార్టీ. దీంతో స్వయంగా అధినేత కరీంనగర్ నుంచే వ్యూహాలకు పదును పెట్టబోతున్నారు. మరోసారి కరీంనగర్ జిల్లా కేంద్రంగానే రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఉద్యమ సమయంలో ఇతర ప్రాంతాల్లో అనుకూల ఫలితాలు రాకపోయినా కరీంనగర్ ప్రజలు బీఆర్ఎస్ ని ఆదరించారు. ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కార్ పార్టీకి మద్దతిచ్చారు. 2019 పార్లమెంట్ ఎన్నికల దాకా కరీంనగర్ లో తిరుగులేదన్నట్లుంది బీఆర్ఎస్ హవా. ఎంపీ సీట్ గన్ షాట్ గా గెలుస్తామనుకుంటే బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ చేతిలో ఓడిపోయారు వినోద్ కుమార్. ఈ ఓటమి పార్టీపై ప్రభావం చూపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 5 సీట్లకే పరిమితమైంది బీఆర్ఎస్. దీంతో పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఎంపీ సీట్ గెలవాలన్న పట్టుదలతో ఉంది పార్టీ నాయకత్వం. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కార్ పార్టీ కొత్త వ్యూహంతో ఆసక్తికరంగా మారుతోంది కరీంనగర్ రాజకీయం.